ఇప్పుడు ఏఎస్ఐగా మాట్లాడుతున్నావా, ఆవిడ కోడలుగా మాట్లాడుతున్నావా? నేను యూనిఫామ్లో ఉన్నాను సార్, ఏఎస్ఐగానే మాట్లాడుతున్నాను. అయిపోయి తప్పు చేసింది, తీసుకొచ్చావు, కూర్చోబెట్టావు. కాదు సార్, ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు కదా, ఆవిడకేదో వార్నింగ్ ఇచ్చి పంపించేయండి సార్. కంప్లైంట్ ఇవ్వలేదు అంటున్నావు కదా, ఎవరన్నా వచ్చిస్తారేమో, కాసేపు వెయిట్ చేద్దాం. దేనికి అంత టెన్షన్ పడుతున్నావు? ఒకవేళ ఎవరు కంప్లైంట్ ఇవ్వడానికి రాలేదు అనుకో, అప్పుడు చూద్దాం. పైగా నిన్ను తోసింది కదా, అది క్రైమే కదా. ఆవిడ్ని కాసేపు అలాగే కూర్చోబెట్టు. ఓకే సార్. మాట్లాడాను, ఏం కాదు, టెన్షన్ పడకండి. హై టెన్షన్ కరెంటు తీగ లాంటిది. ఈ మణిమ్మ టెన్షన్ పడదు, టెన్షన్ పెడుతుంది. ఏమన్నాడు మీ సిఐ? వెళ్ళమన్నాడా? కూర్చోమన్నారు. మీ గౌరవం అర్థమైందిలే, నేను వెళ్తానని చెప్పు. కుదరదన్నారు. ఆయన అన్నాడా? అవకాశం వచ్చిందని ఇప్పుడు నువ్వే అంటున్నావా? మంజు, సార్ వస్తున్నాను. మంజు, ఆ కేసు విషయం ఏం చేసావు? అది సార్ ప్రాసెస్లో ఉంది సార్. ఓ సరే, నేను చెప్పినట్టు చెయ్యి. ఓకే సార్. యా. మనమ్మ మార్నింగ్ ఎప్పుడో బయటికి వెళ్ళింది, ఇంతవరకు రాలేదు. పైగా ఫోన్ చేస్తే ఎత్తడం లేదు. ఏమై ఉంటుంది? నాన్న, ఏమైనా టెన్షన్గా ఉన్నావు? మీ అమ్మ మార్నింగ్ బయటికి వెళ్ళిందిరా, ఇప్పటి వరకు రాలేదు. ఎవరో డబ్బులు తీసుకొని ఇవ్వటం లేదంట, బస్సులకు వెళ్ళింది. వస్తుందిలే నాన్న, నువ్వేం టెన్షన్ పడకు. అది కాదురా, ఫోన్ చేస్తే లిఫ్ట్ కూడా చేయట్లేదు. అమ్మ వెళ్తే విషయం మామూలుగా ఉంటుందా? వాడిల్లు పీకి పందిరేసి వచ్చేస్తుంది. ఆ గొడవలో అమ్మకి ఫోన్ వచ్చిన సంగతి తెలుస్తుందో లేదో, లేకపోతే ఫోన్లో ఛార్జింగ్ ఉందో లేదో. అది కాదురా, ఛార్జింగ్ ఉంది, ఎందుకంటే ఫోన్ రింగ్ అవుతుంది. ఇప్పుడు చేయి నాన్న. నా ఫోన్ ఎత్తండి ఏఎస్ఐ గారు. ఇప్పటికే చాలాసార్లు ఇంటి నుండి ఫోన్లు వస్తున్నాయి. సిఐ గారి పర్మిషన్ లేకుండా నేను ఎత్తకూడదు.